హాయ్ దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఈరోజు మనం పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమో C20 ఎవరైతే రెగ్యులేషన్ సిలబస్ చదువుతున్నారో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవరైతే వాళ్ళు చదువుతున్నారో వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం నెట్ నుంచి ఈరోజు చూద్దామండి. ఓకేనా? ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళాలని, ఇక్కడ చూడండి, గూగుల్లోకి వెళ్ళగానే క్రోమ్ యూజ్ చేయాలండి. క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో మనం ఇదిగోండి ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డిప్లొమో అని టైప్ చేసిన కానీ మనకి పేజెస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ పేజ్ ఏదైతే మన రిజల్ట్స్ అని ఉంది కదా, ఈ పేజ్ అనేది మనం ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. ఏపీ ఎస్బిటిఈటి పాలిటెక్నిక్ డిప్లొమో ఓల్డ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనబడతాయి అనమాట. మీరు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు ఆ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన కోడ్ ఉంది కదండి, కోడ్ మీద మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి పేజ్ మనకి ఇలా ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీ బ్రాంచెస్ ఏంటో మనం చూసుకోవాలన్నమాట. ఇది మీరు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు ఆ బ్రాంచ్ కోడ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీ బ్రాంచ్ అనుకోండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ వాళ్ళు ఆ బ్రాంచ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. మనం కొంచెం పైకి ఇలా జరిపితే ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ అని కనిపిస్తుంది. ప్రజెంట్ రన్నింగ్ అయ్యేది థర్డ్ సెమిస్టర్ కాబట్టి మనం థర్డ్ సెమిస్టర్ మీద కనుక క్లిక్ చేసామనుకోండి ఇలా యాడ్స్ అనేది ఓపెన్ అవుతాయి. మనం ఇలా ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే అది బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు చూడండి పేజ్ అనేది ఓపెన్ అయింది. థర్డ్ సెమిస్టర్లో ఏదైతే ఎగ్జామ్స్ అంటే ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి C16 + C20 సిలబస్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా కోడ్ వైజ్గా కనిపిస్తున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అని చూసారనుకోండి, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 C20 రెగ్యులేషన్ మీద క్లిక్ చేశారనుకోండి, సెకండ్ వన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, దాదాపు 6 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. 2023లోనేమో 3 క్వశ్చన్ పేపర్స్, 2022లోనేమో 3 క్వశ్చన్ పేపర్స్. ఇక్కడ పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, డౌన్లోడ్ మనం క్లిక్ చేసామనుకోండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి మనకి ఇక్కడ PDF అనేది ఓపెన్ అయింది చూడండి. ఒక్క నిమిషం, ఇదిగోండి PDF అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ ఇలా ఈజీగా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయింది కదా, ఇప్పుడు మనం బ్యాక్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకి అదే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇందాక 6 పేపర్స్ ఉన్నాయి అనుకోండి అని చెప్పాను కదండి, ఇవే ఆ 6 పేపర్స్. ఇప్పుడు వేరే క్వశ్చన్ పేపర్ మీద మనం డౌన్లోడ్ చేసామనుకోండి, ఆ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనం ఏ సెమిస్టర్కి అయినా కూడా బ్యాక్ వచ్చేస్తే ఏ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫిఫ్త్ సెమిస్టర్ వరకు ఏ సెమిస్టర్కైనా మనం ఈజీగా క్వశ్చన్ పేపర్స్ C23 కానీ C20 కానీ రెగ్యులేషన్కి సంబంధించిన ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ డిప్లొమా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఏమైనా క్వశ్చన్ పేపర్స్ వాటికి ఏమైనా కావాలన్నా మరి కామెంట్ రూపంలో కామెంట్ చేసినట్లయితే మేము వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేది మా ఛానల్లో అప్లోడ్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.